నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నక్క ఆనంద్ బాబు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలు 596 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్ ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. సోమవారం వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనంద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కత్తెర సురేష్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావుతో పాటు భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 4వ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనపై ఇక్కడ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యతని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భుజాన వేసుకొని అనేక రకాలుగా కష్టపడుతున్నారని తెలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్వయాన మద్యం వ్యాపారం చేస్తున్న పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదని, మన రాష్ట్రంలోనే చూస్తున్నామని, చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుక ఇస్తే ఇప్పుడు ఇసుక బకాసురుడులాగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో 21 రోజులు పనిచేయాలని పిలుపునిచ్చారు. నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. గతంలో 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను, ఇది 4వసారి. ఒకసారి ఒకదాన్ని మించి ఒకటి. మరి ఈరోజు నా దగ్గర ఏ అధికారం లేదు, ఏమీ లేదు, కానీ కార్యకర్తలు అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా కనపడ్డాయి. ఈరోజు ఇవాళ ఒక నామినేషన్ కార్యక్రమం దాఖలు చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. మన పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పిన్నెల్లి కృష్ణప్రసాద్ గారి సతీమణి శిరీష గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో శ్రేణులుగా ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని ఈరోజు ప్రతి గ్రామం నుంచి వందలాది వేలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ కార్యక్రమానికి తరలించినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా 21 రోజులే ఉంది సమయం. 3 వారాలు మాత్రమే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం ఉరకలెత్తాలి. 21 రోజులు 5 ఏళ్లు పడ్డ శ్రమని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అనుభవించిన క్షోభని ఇవాళ అందరం కూడా విముక్తి కలిగే రోజులు 21 రోజులే ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు పడ్డటువంటి బాధలు, రాష్ట్రం సర్వనాశనమైన విధానం, రాష్ట్రంలో యువతని మత్తు పదార్థాలకి, గంజాయికి బాధిత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యలు, అత్యాచారాలు, దళితుల మీద శిరోమండనాలు, అఘాయిత్యాలు చేసిన విధానం అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 21 రోజులు మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ యొక్క కూటమి అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు, ఈ రోజు ఉన్నటువంటి యువతరంగానే విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రకటించామో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళండి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చెప్పబోతా ఉన్నాడు. 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే పథకం కూడా అమల్లో తీసుకురాబోతా ఉన్నామని మీరందరూ కూడా తెలియజేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. పాటిబండ్ల ప్రభాకర్ 600 మార్కులకు గాను 596 మార్కులతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగా, నేహా జోషిత 592, కూచిపూడి తార 591 మార్కులు సాధించారు. 590కి పైగా నలుగురు, 580కి పైగా 19 మంది, 570కి పైగా 40 మంది, 560కి పైగా 53 మంది, 550కి పైగా 64 మంది, 500కి పైగా 120 మంది విద్యార్థులు విజయం సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, బ్రాంచ్ ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో మా డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు పాటిబండ్ల ప్రభాకర్ 596 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడ్డాడు. అలాగే కే జోషిత 592 మార్కులు సాధించడం జరిగింది. గౌరవ ఎంఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థుల్ని సన్మానం చేయడం కోసం వాళ్ళని అభినందన సభ ఏర్పాటు చేశాం. వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఏ పరీక్షకి వెళ్ళినా కూడా వాళ్ళు మన తెనాలి పేరు నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఫలితాలు సాధించడానికి మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మా వద్ద పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా స్కూల్లో ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మాకు చాలా సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఇంట్లో పేరెంట్స్ మాపై చూపించిన ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చిన సహకారం కానీ, స్కూల్లో ఎలాగైతే టీచర్స్ అదే ప్రేమ మాపై చూపించారో అదే మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్, ఇన్ఛార్జ్ మ్యామ్, సార్స్, ఇంకా మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో కూడా మా పేరెంట్స్ ఎంత మోటివేట్ చేశారు నన్ను. స్కూల్లో సార్స్, మ్యామ్స్ బాగా టీచ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెనాలి డీఎస్పీ రమేష్ బాబు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేసిన ఎన్నికల కోడ్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచిస్తూ నిబంధనలు ఉల్లంఘన చేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. నామినేషన్ ప్రక్రియ ఈ నెల ఎన్నికలు 2024 ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ అందరికీ తెలిసిన విషయమే. 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 25కి ఎండింగ్ అవుద్ది. ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు తుషార్ డూడి గారి యొక్క పర్యవేక్షణలో గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కోర్టుకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోర్టుకి సంబంధించినటువంటి ప్రక్రియలోనే మొత్తం నామినేషన్ కూడా పోలీస్ శాఖ మరి తెనాల్లో ఈ యొక్క ఆర్ఓ ఆఫీసు స్థానికంగా 1 టౌన్ ఏరియాలో ఉంది. 1 టౌన్ సీఏ గారు, స్థానిక సీఏ గారు 1 టౌన్ సీఏ గారు దశరామ్ గారు నా పక్కన ఉన్నారు. అలాగే స్థానిక 1 టౌన్ ఎస్ఐ గారు కూడా కరీముల్లా గారు కూడా నా పక్కన ఉన్నారు. మొత్తం బందోబస్తు కూడా టైం టు టైం సీఏ గారి పర్యవేక్షణలో చాలా జాగ్రత్తగా 18 నుంచి ఇప్పటి వరకు 3 నామినేషన్ చేస్తాం జరిగింది. బీఎస్పీ పార్టీ, పిరమిడ్ పార్టీ, జయభారతి పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే రేపు 24వ తారీఖున మేజర్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఆ రోజు కూడా ఒకే టైమింగ్ కాకుండా అలాగే డిఫరెంట్ టైమింగ్స్, అలాగే ఒకే రూట్ ర్యాలీ కాకుండా డిఫరెంట్ రూట్స్లో వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాము. మా పోలీస్ శాఖ తరఫున ఆర్ఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసాం. అలాగే రాజకీయ పార్టీలకు కూడా మేము చెప్తాం జరిగింది. ఎందుకంటే 2 ర్యాలీలు ఒకే టైంలో వచ్చి 2 అభ్యర్థులు ఒకే టైం వస్తే ఏదన్నా గొడవలు జరిగే అవకాశం జనరల్గా ఉంటుంది. దాన్ని పురస్కరించుకొని ఈ గొడవలు అవాయిడ్ చేస్తాకి మా తరఫున కూడా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటాం. సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో తెనాలి మండల ప్రభుత్వ పాఠశాలలో 70% ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. తెనాలి మండల పరిధిలో మొత్తం 1320 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరవగా అందులో 917 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థి హర్షవర్ధన్ 582 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. అదేవిధంగా నందివెలుగు విద్యార్థిని 577, కాచిపేట విద్యార్థిని 570 మార్కులతో మంచి ర్యాంకులు సాధించినట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే తెనాలి మండలంలో మొత్తం కూడా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు మొత్తం 1320 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో. వాళ్ళలో మరి 915 మంది పిల్లలు పాస్ అవడం జరిగింది, 70% పాస్ అవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో మరి బాయ్స్ హై స్కూల్లో 582 మార్కులు సాధించడం జరిగింది. హర్షవర్ధన్కి 582 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా నందివెలుగు పాఠశాలలో చదువుతున్నటువంటి తన్వినిత అనేటువంటి అమ్మాయికి 577 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా కాజీపేటలో చదువుతున్నటువంటి విద్యార్థి 570 మార్కులు రావడం జరిగింది. 582, 577 మరి 570 మార్కులు 3 అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు మార్క్స్ సాధించడం జరిగింది, హైయెస్ట్ మార్క్స్. కాబట్టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అత్యున్నత ఫలితాలని సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.